మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం, అలాగే 28, 29 వచనాలు చదువుకుందాం. మనుషులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చాలు, ప్రార్థన చేసుకో. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘననామానికి వందనాలు. అయ్యా, అల్పుడనైన నన్ను మీ పక్షముగా మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు నా మాటలు, నా తలంపులు, నా ఉద్దేశములు కాక దైవ చిత్తానుసారముగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడినట్లు నన్ను మీ స్వాధీనములో పెట్టుకోండి. మనుష్య జ్ఞానము కాదయ్యా, దైవ ప్రత్యక్షత కనబడినట్లు కృప చూపించండి. అలాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగల చెవి, గ్రహించే మనసు, పాటించే జీవితాలను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము, ఈ సంవత్సరం మనం మూలవాక్యము ఈ వాక్యంలో 3 భాగాలని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి భాగము నిర్జీవ క్రియలను విడుచుట, ఒక 15 వర్తమానాలు ఇందులో మనం ధ్యానం చేసుకున్నాం. రెండవ భాగంలో క్రీస్తుని గురించిన మూలోపదేశములు అనే అంశాన్ని ప్రస్తుతం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. త్వరలో దేవుని చిత్తమైనట్లయితే దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తే సంపూర్ణుల మగుటకై సాగిపోవుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ అంశం మీద, అనగా క్రీస్తుని గురించిన మూలోపదేశములు అనే అంశం మీద ఇప్పటిదాకా 15 వర్తమానాలు ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 16వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి 3 వారాలుగా మనము మృతుల పునరుద్ధానము, క్రీస్తుని గురించిన మూలోపదేశములు అనేటువంటి అంశములో మృతుల పునరుద్ధానము అనే 5వ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి 3 వారాల్లో పునరుద్ధానము అంటే ఏంటి, పునరుద్ధానములో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలతో పాటు గడిచిన వారంలో ఎండిన ఎముకల లోయ ఎలా పునరుద్ధరించబడుతుంది అనే విషయాన్ని దేవుని కృప ద్వారా మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఇవాళ మరొక 3 ప్రశ్నలు ఈరోజు నా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, మృతులు ఎప్పుడు లేస్తారు? మృతులు ఎప్పుడు లేస్తారు? రెండవది, మృతులు లేపబడినప్పుడు వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది, పునరుద్ధాన శరీరం ఎలా ఉంటుంది? మూడవది, అసలు పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయి? వీటిని గురించి ఇవాళ మనము మనసు పెట్టి ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము చదువుకున్నటువంటి మూలవాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూద్దాం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, మృతులు ఎవరి శబ్దము వింటారంట?
దేవుని కుమారుని శబ్దము వినుగడియ వస్తుంది. ఆ శబ్దము వినినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, చనిపోయిన వారందరూ లేపబడతారు, లేకపోతే జీవిస్తారు అనేటువంటి విషయాన్ని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. చనిపోయిన వారు అనే పదం అక్కడ మనకు కనబడుతూ ఉంది. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియా వచ్చుచున్నది, ఇది ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారందరూ మృతులైన వాళ్ళు మరలా బ్రతుకుతారు అని చెప్తున్నాడు. దేవుని కుమారుని శబ్దము విన్నప్పుడు మృతులు బ్రతుకుతారు. రెండు రకాలుగా ఈ మరణాన్ని నేను సంబోధిస్తాను. మొదటిది ఆత్మమరణం. ఆత్మమరణము దేవుని కుమారుని యొక్క శబ్దము విన్నప్పుడు మృతులు బ్రతుకుతారు. ఆధ్యాత్మికముగా చచ్చిపోయినటువంటి వారు బ్రతుకుతారు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు క్రైస్తవులందరినీ చంపేయాలి, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు మనము ప్రస్తుతం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క విధులను చెరిపివేస్తూ ఉన్నారు అని క్రోధము కలిగినటువంటి వారై చంపడానికి పత్రికలు తీసుకొని ప్రయాసపడి వెళుతూ ఉండగా అతనిని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని స్వరము ఆయనకు వినబడింది. సౌలా సౌలా, నన్నెందుకు నీవు హింసిస్తున్నావు అని అడిగాడు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఎవరో ప్రభువా అని అన్నాడు. నేను నీవు హింసించుచున్నటువంటి యేసును అని చెప్పాడు ఆయన. ఆ శబ్దము వినగానే ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి దేవుని ఆత్మ విషయంలో చనిపోయినటువంటి పౌలు గారి యొక్క ఆత్మ మరలా బ్రతికింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ అంటాడు, ఇదిగో నేను మృతుడనై బ్రతికాను. నేను ఒకప్పుడు ఈ లోక విషయంలో చనిపోయినటువంటి వాడినిగా ఉన్నాను దేవుని విషయంలో. కానీ ఎప్పుడైతే దేవుని స్వరము నాకు వినబడిందో, దేవుడు నన్ను దర్శించాడో, ఇదిగో నేను రక్షించబడినాను, నేను బాప్తిస్మం పొందాను, నా ఆత్మ జీవించుచూ ఉన్నది, ఇప్పుడు నేను సజీవుడను. హల్లెలూయా. ఇప్పుడు నేను సజీవుడను. ఇప్పుడు వాక్యంలో ఆయన అంటున్నాడు, ఇక మీదట ఇప్పటిదాకా ఒకవేళ నేను బ్రతికి ఉన్నట్లయితే ఇప్పటిదాకా నేను బ్రతికినటువంటి బ్రతుకును బాప్తిస్మములో సమాధి చేసేసాను. ఇక మీదట నాలో జీవించేది నేను కాదు, నాలో యేసుక్రీస్తు జీవిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. మృతుల పునరుద్ధానము అనగా ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి జీవితమును బ్రతికించేటువంటిది దేవుని కుమారుని శబ్దము. హల్లెలూయా. అలాగే ప్రియమైనటువంటి వారులారా, రెండవ మరణం, ఇప్పుడు మనమందరం మాట్లాడుకుంటున్నటువంటి మరణం. మృతులైపోయారు, వాళ్ళు సమాధిలోనికి వెళ్ళిపోయారు, సమాధిలో పెట్టబడ్డారు. సమాధిలో పెట్టబడిన తర్వాత వాళ్ళు కూడా ఎవరి శబ్దం వింటారంట, దేవుని కుమారుని శబ్దము వినుగడియా వస్తుంది అంటున్నారు. హల్లెలూయా. దేవుని కుమారుని శబ్దము అందరూ వినేటువంటి గడియ వస్తుంది. సమాధులలో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవుని కుమారుని శబ్దము వినేటువంటి గడియ వస్తుంది. అప్పుడు మృతులు లేస్తారు. ఎప్పుడు మృతులు లేస్తారు అనే విషయాన్ని చెప్తున్నారంటే, దేవుని కుమారుని శబ్దము వినేటువంటి గడియ వచ్చినప్పుడు, ఆయన శబ్దము వినబడినప్పుడు చనిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. హల్లెలూయా. మనందరి కుటుంబాల్లోనూ విశ్వాసులై మృతి నొందినటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసులు, భక్తి కలిగినటువంటి వాళ్ళై, ఇంకా చెప్పాలంటే మనకంటే భక్తి కలిగినటువంటి వాళ్ళై మృతి నొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అంట దేవుని కుమారుని శబ్దము వినుగడియా వస్తారు. యేసయ్య అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఆయన శబ్దం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఆ శబ్దం విని వాళ్ళందరూ తిరిగి
లేపబడతారు అని వాక్యం తెలియజేస్తుంది. 28వ వచనాన్ని కూడా చదువుదాం. 28వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వస్తుంది, ఆ కాలమున ఎక్కడుండేవాళ్ళంట, సమాధులలో ఉన్నటువంటి వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. ఎప్పుడంట? దేవుని కుమారుని శబ్దము విన్నప్పుడు. ఈ శబ్దం విని బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందంటే, దేవుని కుమారుని యొక్క స్వరం వినడం అలవాటైన వాళ్ళకి ఈజీగా గుర్తుపడతారు. హల్లెలూయా. మనం రాత్రిపూట మధ్యరాత్రులు మీరు బాగా గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, తలుపు కొడుతున్నారు, బయట ఎవరో చేరి తలుపు కొడుతున్నారు కదా అని మీరు వెళ్ళి టక్కన తలుపు తీసేసి బయటికి రారు. లోపల నుంచి ఒక శబ్దం వేస్తాం మనం, ఏంటది, ఎవరు అని అంటాం. అప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళు సౌండ్ చేస్తారు, నేనే అని అంటారు. అప్పుడు మనకు ఏం వినబడుతుందంట, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనే విషయం మనకు అర్థమయ్యి అప్పుడు తలుపు తీస్తాం మనం. అంతేనా కాదా? ఇప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే బయట ఉన్నటువంటి వాళ్ళకి మన చేత తలుపు తీయించగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. అలాగే దేవుని కుమారుని యొక్క శబ్దము వినడము నీకు అలవాటైతే, దేవుని శబ్దం వినడం నీకు అలవాటైతే తలుపు తీయడం నీకు ఈజీగా మారుతుంది. హల్లెలూయా. నీ యొక్క మరణం అనేటువంటి తలుపుని తెరుచుకొని, సమాధిని తెరుచుకొని బయటికి తీసుకుని రాగలిగేటువంటి శక్తి దేనికి ఉన్నదంటే, దేవుని కుమారుని యొక్క శబ్దమునకు ఆ శక్తి ఉన్నది. ఎలా ఉంటుంది ఆ శబ్దము అని అంటే, వాక్యంలో ఇలా చెప్తున్నాడు ప్రియులారా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. చూసారా ఎలా అంట? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను. ఆర్భాటంగా ఉంటుందంట దేవుని యొక్క పిలుపు, గంభీరంగా ఉంటుందంట దేవుని యొక్క శబ్దము. ఇదిగో వాక్యంలో తెలియజేస్తున్నారు కదా, 1000 నదులు పారుతున్నటువంటి జలముల యొక్క శబ్దమును పోలి ఆయన శబ్దం ఉంటుందంట. ఆ శబ్దమును వినువారందరూ మరణించిన వాళ్ళు, మృతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ దినమున లేపబడతారు. హల్లెలూయా. ఆ దినమున లేపబడతారు. ఇది వాక్యం తెలియజేస్తున్నటువంటి మొదటి ప్రశ్నకి జవాబు. ఎప్పుడు లేస్తామంట? మృతులైనటువంటి వాళ్ళు ఎప్పుడు లేస్తారంట? దేవుని కుమారుడు శబ్దము చేసినప్పుడు. హల్లెలూయా. దేవుని కుమారుని శబ్దము వాళ్ళకి వినబడినప్పుడు మృతులు లేస్తారు. రెండవది, మృతులు ఎలా పైకి లేస్తారు? లేచినప్పుడు వాళ్ళ యొక్క దేహాలు ఎలా ఉంటాయి? వాక్యంలో కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. అయితే ఇది కదా మీరు కొట్టుకుని ఆగిపోవడం అంటే, మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగుతాడు. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికించబడదు కదా. వాక్యంలో దేవుని వాక్యంలో పౌలు భక్తుడు అంటున్నాడు, కొంతమంది అడుగుతారంట, చచ్చిపోయిన వాళ్ళు బతికెట్టు వస్తారు, అసలు ఎట్లా వస్తారు వాళ్ళు చెప్పు, వాళ్ళు ఎట్లా వస్తారు బయటికి, శరీరం అంతా మట్టి అయిపోయింది కదా, ఎముకలన్నీ మట్టి అయిపోయినాయి కదా, వాళ్ళ శరీరంతో మరలా బ్రతికొస్తారంటున్నావు, ఎలా బ్రతికొస్తారు వాళ్ళు అని కొంతమంది అడుగుతారంట. భక్తుడైనటువంటి పౌలు గారు చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు ఒక విత్తనాన్ని భూమిలో నాటుతున్నావు, ఆ విత్తనంగానే బయటకు వస్తుందా అని అడుగుతున్నాడు. ఎలా వస్తుందంట? ఒక మొక్కలాగా బయటకు వస్తుంది. అది మొక్కలాగా బయటికి రావడానికి ముందు విత్తనముగా ఉండబడినటువంటి రూపాన్ని చంపేసుకుంటుంది. హల్లెలూయా. విత్తనముగా ఉండబడినటువంటి రూపం చచ్చిపోయి మొక్కగా ఉండేటువంటి రూపంలోనికి మార్పు నొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, మనము ఏ దేహముతో విత్తబడ్డామో భూమిలో,
ఏ దేహముతో మన యొక్క దేహం భూమిలో పెట్టబడిందో ఆ దేహము మార్పు నొంది ఇదిగో విత్తనముగా విత్తబడినటువంటి వాడు మొక్కగా ఎలాగైతే బయటికి వస్తూ ఉన్నాడో అలాగే శారీరకమైనటువంటి దేహమును విత్తువాడు ఆత్మీయమైనటువంటి దేహముతో బయటికి వస్తూ ఉన్నాడని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. చదువుదాం ప్రియులరా, ఆ వాక్యాన్ని చదువుదామా. 37 నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరమును నువ్వు విత్తడం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. చాలు, వాక్యంలో చెప్తున్నాడు, ప్రతి విత్తనమున కంట దేవుడు దాని శరీరమును ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చనిపోయేటప్పుడు ఎలా చనిపోయినా సరే, సమాధి చేయబడినప్పుడు ఎలా సమాధి చేయబడినా సరే, తిరిగి లేచేటప్పుడు మాత్రమంట ఒక కొత్త రూపమును సంతరించుకొని తిరిగి లేవబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు ఈ కలర్ ఉండదని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం కోరుకోము దీన్ని కదా, ఇలా ఉండాలని మనం ఇష్టపడం. కానీ దేవుడు మృతుల పునరుద్ధానం అందంట మనల్ని లేపుతున్నప్పుడు క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి ఘనమైనదిగా లేపబడుతుంది. ఈ శరీరములో ఒక గొప్ప మార్పును మనం చూస్తాము. హల్లెలూయా. నా మొహం బాగలేదు, ఈడంతా బొక్కలు పడిపోయి ఉన్నాయి, ఈడంతా మచ్చలు వచ్చేసి ఉన్నాయి, బ్యూటీ పార్లర్కి పోవాలా అని అనుకునే వాళ్ళకి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా ఒక కొత్త దేహమును యేసు ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అనుగ్రహించేటువంటి దేహం చాలా పరిశుద్ధమైనటువంటి దేహముగాను, తేజోవంతమైనటువంటి దేహముగాను, మహిమయుక్తమైనటువంటి దేహముగాను కనబడబోతోంది. చాలామందికి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు కొన్నిసార్లు ఆపరేషన్ చేసి బాగా సెట్ అవుతారు. కొన్నిసార్లు మన చేతులు కాళ్ళు సరిగా అతకబడం, అవి కొంచెం వంకరగానో లేకపోతే బలహీనంగానో కనబడుతూ ఉంటాయి. ఆ బలహీనమైనటువంటి చేతులు తిరిగి లేపబడినప్పుడు బలహీనమైనవిగా కనబడవు, బలమైనవిగా చక్కటివిగా కనబడబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి దేహములో మన రూపమును కోల్పోము, మనకుండబడినటువంటి ఆకారమును కోల్పోము, కానీ ఆరోగ్యవంతమైనటువంటి దేహములు మనము పొందబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రములు ధరించుకున్న వారముగా, లేచిన తర్వాత మనకు బట్టలు ఉంటాయో లేదో అనుకోబాకండి. ఏం చెప్తున్నాడు? వస్త్రములు ఎలాంటి వస్త్రాలంట? యేసు ప్రభు వేసుకున్నటువంటి మహిమయుక్తమైనటువంటి వస్త్రములు ఉన్నాయంట. చదువుమా. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు. ఎక్కడి నుంచి వస్తుందంట? మన యొక్క దేహము, మన యొక్క శరీరము పరలోకము నుంచి మన కోసం ఒక సపరేట్గా దేవుడు ఒక శరీరాన్ని సృష్టించి తీసుకొని రాబోతూ ఉన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియులరా, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచూ ఉన్నాము. ఇది తీసేయాలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత నింపబడిన మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించగోరుచు ఉన్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు వాక్యంలో అంటున్నాడు, ఈ శరీరం మీద ఇంకో కొత్త శరీరాన్ని ధరించుకుంటామంట మనం బ్రతికుంటే. హల్లెలూయా. ఈ శరీరం మీదనే ఇంకో కొత్త శరీరాన్ని ధరించుకుంటాం. ఇదిగో అక్షయమైనది పాడైపోతుంది, క్షయమైనది పాడైపోతుంది, అక్షయమైనది శాశ్వత కాలము నిలిచిపోతుంది. 9వ వచనం చదువుకుందాం. కావున
దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలెనని. చాలు, వాక్యం చెప్తుంది. దేహం అందున్నా దేహంలో లేకపోయినా ఎలా ఉండాలంట? దేవునికి ఇష్టంగా అలా ఉండాలని కోరుకోవాలంట ప్రతి క్రైస్తవుడు కూడా. మీ బాడీ షేప్ బాగాలేదని ఫీల్ అవ్వబాకండి. దేవుడు చాలా చక్కటి దేహాలను మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఎవరికి నమ్మకం లేనట్టుంది, నాకు చాలా నమ్మకం ఉంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించేటువంటి దేహము ఆరోగ్యకరమైనటువంటి దేహము, బలహీనతలను జయించగలిగేటువంటి దేహము. ఈ దేహమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. వాక్యములు అదే చెప్తున్నాడు ఆయన. ఇదిగో చదువుదాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచి బయటకు వచ్చిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో ఉన్నారు. యేసు ప్రభు గదిలోనికి వెళ్ళాడు. తలుపులు వేసే ఉన్నాయి, గదిలోనికి వెళ్ళిపోయాడు. పోనీ శరీరం లేదా అనుకుంటే తోమాని పిలిచి నన్ను తాకు, నా గాయాల్లో చేయబెట్టు అని అంటున్నాడు. ఈ శరీరం మాయా శరీరం అని అనుకుంటే చేపలు తీసుకురండి తిని చూపిస్తాను అంటున్నాడు. చూసారా దేవుడు అనుగ్రహించేటువంటి దేహం ఎలా ఉంటుందో? మీరు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి ఎటువంటి అడ్డంకి లేకుండా వెళ్ళొచ్చు. దేనిని కావాలనుకుంటే దానిని మీ కళ్ళతో చూడొచ్చు. మీ శరీరంలో దేనిని కావాలనుకుంటే దానిని తినవచ్చు. అటువంటి మహిమ కలిగినటువంటి దేహమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హాస్పిటల్ అవసరము లేనటువంటి దేహం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్లు నర్సమ్మలు అవసరం లేనటువంటి దేహం, దేవునికి స్తోత్రం కలుగును గాక. మందులు వాడాల్సిన అవసరం లేనటువంటి దేహం, దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగిపోయినటువంటి దేహం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో వాడబారనటువంటి దేహం, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి దేహముతో దేవుడు పునరుద్ధాన శరీరమును నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకేమో అదేదో ఇప్పుడు వస్తే బాగుండు అనుకుంటున్నా నేను. హల్లెలూయా. ఇక మృతులైనటువంటి వాళ్ళు లేపబడేటువంటి క్షణం, మహిమ దేహం. 15:52 కూడా చదవండి, ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం. మీకు ఒక మర్మం చెప్తున్నాను. మనం అందరం చనిపోము, కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఏంటంట? చచ్చిపోయినటువంటి వాళ్ళు లేచి బయటికి వస్తారంట. మనము మార్పు నొందినటువంటి శరీరాలతో వాళ్ళను కలుసుకుంటాం. ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా కలుసుకొని ఆకాశ మండలమునకు మేఘముల మీద. అంటే చూసారా, మనం ఎప్పుడైతే దేవుని కుమారుని శబ్దం వింటామో ఆ శబ్దం వినగానే మృతులైనటువంటి వాళ్ళు మొదట లేస్తారు. వాళ్ళు అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకుంటారు, పాడైపోయినటువంటి దేహాన్ని ధరించుకుంటారు. అలాగే శరీరములో ఒకవేళ అప్పటిదాకా మనం బ్రతుకుంటే మన శరీరము కూడా మార్పు నొందుతుంది. ఇద్దరము కలిసి అంట యేసుక్రీస్తును ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద
కొనిపోబడతాం. హల్లెలూయా. చాలా బాగుంది కదా. కానీ అక్కడ ఒక క్లాజ్ ఉంది. ఏంటంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరంట? క్రీస్తునందు లేకపోతే వాళ్ళకు పునరుద్ధానం లేదా? క్రీస్తునందు లేకపోతే పునరుద్ధానం లేదా? ఇక్కడే అసలు ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? ఎందుకంటే వాక్యంలో ఇందాక మనం 29వ వచనం చదివాం కదా, యోహాను 5:29. అక్కడ ఇలా చెప్తున్నాడు, చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు. ఇదేంటి 2 పునరుద్ధానాలు? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. అంటే అందరూ ఒకసారి లేవరా? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. సజీవులమై నిలిచి ఉండు మనము ప్రభువునందు విశ్వసించినట్లయితే మార్పు పొందుతాము. మనమిద్దరము కలుసుకొని, ఆయన కదా ఇక్కడికి రావాలా, మనమిద్దరము కలుసుకొని మేఘముల మీద ఆకాశ మండలంలోనికి వెళ్తాము. పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు. మనమందరము ఆకాశంలో ప్రభువుని కలుసుకుంటాము. హల్లెలూయా. ఏం జరుగుతుంది మిగిలినటువంటి వాళ్ళకి? దీనినే సంఘము ఎత్తబడుట అని పిలుస్తారు. హల్లెలూయా. పునరుద్ధానము, మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేటువంటి వారు ధన్యులు అని రాయమని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఏ పునరుద్ధానం అంట? మొదటి పునరుద్ధానం. రెండో పునరుద్ధానం కూడా ఉందా? ఉంది. హల్లెలూయా. రెండవ పునరుద్ధానం కూడా ఉంది. ఎవరికి ఈ రెండవ పునరుద్ధానం? భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్తాడు, 15వ అధ్యాయంలో 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఎవరంట? యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు బ్రతికించబడతారు. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళల్లో ఒకరు ప్రభువుని నమ్ముకొని చనిపోయినారు, ఒకరిని ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయినారు. వీళ్ళల్లో ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు మొదట లేస్తారు. మనం బ్రతికుంటే మనం వాళ్ళతో కూడా కలుసుకొని ఆకాశ మండలమునకు మేఘముల మీద ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తాము. పరలోకంలో నుంచి ప్రభువు మనల్ని ఆకాశ మండలంలో మనల్ని కలుసుకోవడానికి వస్తాడు. మనమందరము అక్కడ 7 సంవత్సరములు ఉండబోతున్నాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 7 years. 7 సంవత్సరాలు పరలోకంలో మనమందరము ఏం చేయబోతున్నామంటే, మనము చేసినటువంటి ప్రతి సత్క్రియను బట్టి దేవుడు మన ఒక్కొక్కరికి బహుమతులనిచ్చి ఆయన సత్కరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాట పాడుతాం, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఎవరికి? విందులో ఉంటావా, శ్రమలో ఉంటావా? ఇది విషయం. హల్లెలూయా. 7 సంవత్సరాలు పరిశుద్ధులకి పరలోకంలో విందు జరగబోతుంది. ఆ 7 సంవత్సరాల కాలం పాటు దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానములను పొందడానికి మనమందరము పరలోకములో ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా. మిగిలినటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. భూమి ఇలాగే ఉంటుంది, భూమి పాడైపోదు, భూమి ఇలాగే ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఇలాగే ఉంటారు, ఇలాగే సంపాదిస్తుంటారు, ఇలాగే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, ఇలాగే బ్రతికేటువంటి ప్రయత్నం. కానీ లోకం మీదికి శ్రమ రాబోతున్నటువంటి దినములవి. హల్లెలూయా.
ఈ లోకం మీదకి శ్రమ రాక మునుపు దేవుని లేఖనం చెప్తుంది, ఇదిగో శ్రమపరచబడుతున్నటువంటి సంఘము ఎత్తబడి దేవుని సన్నిధిలో ఉంటుందంట 7 సంవత్సరాలు. భూలోకములో ఉండబడినటువంటి సంఘము భూలోకములో ఉండబడినటువంటి ప్రజలందరూ 7 సంవత్సరములు శ్రమలను అనుభవించబోతూ ఉన్నారు. హల్లెలూయా. 7 years. మనము ఒక 24 hours చర్చ్లో ఒక సెమినార్ పెట్టుకుంటేనే ఎంత ఆనందంగా ఉంటాం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనం కదా. పాటలు పాడుతాం. 7 సంవత్సరాలు ఇదే పనిలో ఉంటామంట. హల్లెలూయా. ఒక్కొక్కరిని దేవుడు మన పేర్లు పిలిచి దేవుడు మనకు బహుమానములను ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మేలు చేసినటువంటి వారికి బహుమానములను దేవుడు, పరిచర్య చేస్తున్నటువంటి వారిని దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. దైవజనులను దేవుడు గణపరచబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థించేటువంటి భక్తిపరులను దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. వాక్యానుసారముగా జీవించేటువంటి వారిని దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకముగా జీవించేటువంటి వారిని దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. ఇదిగో అది ఆనందకరమైనటువంటి సమయము, పరిశుద్ధులకు విందు జరిగేటువంటి సమయము, సంతోషించేటువంటి సమయము, దేవుని రాకడ యందు అత్యధికమైనటువంటి ఆశీర్వాదము కలిగినటువంటి 7 సంవత్సరముల యొక్క జీవితాన్ని పరిశుద్ధులు మొదటి పునరుద్ధానములో అనుభవించబోతూ ఉన్నారు. హల్లెలూయా. 7 సంవత్సరాలు భూమి మీద అంతా శ్రమలు. అపవాది తన హ్యాండ్ ఓవర్లోకి తీసేసుకుంటాడు భూలోకాన్ని. పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధులమైనటువంటి మనము భూమి మీద ఉన్నాం కనుకనే ఆ శ్రమలు రాకుండా ఆపబడి ఉన్నాయి. హల్లెలూయా. ఈ లోకములోనికి రావలసినటువంటి అత్యధికమైనటువంటి శ్రమ పరిశుద్ధులమైనటువంటి సంఘము ఇక్కడ కూడుకొని ఉన్నటువంటి కారణము చేత సంఘము హింసించబడకుండా నిమిత్తము దేవుడు వాటిని ఆపెట్టాడు. ప్రియులారా, సంఘం వెళ్ళిపోతే ఇదంతా ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుందంట? అపవాది హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోద్ది భూలోకం అంతా. అపవాది తన చేతుల్లో పట్టుకొని లోకాన్ని శ్రమ పెట్టబోతూ ఉన్నాడు. అప్పుడు ప్రజలందరూ కేకలు వేస్తూ ఉండగా ఇశ్రాయేలు దేశము ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించేటువంటి 144,000 మంది మనుషుల్ని సిద్ధపరచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మందిని ఏర్పరచుకుంటూ 144,000 మంది ప్రజలను దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుని సువార్తను ప్రకటించబోతూ ఉన్నాడు. కానీ ఎవడు సువార్త వినేటువంటి వాళ్ళు ఉండరు. ప్రియులారా, యేసుక్రీస్తు 7 సంవత్సరాల పరిశుద్ధ లేఖనముల అనంతరం, చెప్పబడిన విందు అనంతరం ఆయనే భూలోకములోనికి వచ్చి ఒలీవ కొండ మీద తన కాలు పెట్టి ఈ లోక సంచారము చేసి అపవాదితో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏం జరుగుతుందంటే భూలోకములో 1000 సంవత్సరముల నీతియుక్తమైనటువంటి పరిపాలన జరుగుతుంది. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలన, మిలేనియల్ రూల్. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి సత్యం. మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. ఒక వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చూద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుంచి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఇప్పుడు 4వ వచనం చూద్దాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము
శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసితిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఏది మొదటి పునరుద్ధానం? ఇందాక మనం చెప్పుకున్నామే, అది మొదటి పునరుద్ధానము. ఆ పునరుద్ధానమైన తర్వాత 1000 సంవత్సరముల వరకంట యేసు ప్రభువుని నమ్మని మృతులు బ్రతకలేదు. తర్వాత చదువుమా. ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. హల్లెలూయా. ఎవరిళ్ళు? మొదటి పునరుద్ధానములో లేపబడినటువంటి వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు భూమి మీద రాజ్యం చేయబోతూ ఉన్నారు. మృతులందరూ అట్లాగే సమాధుల్లో ఉంటారు. క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు మాత్రమే బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యంగా ఉంది కదా. 1000 సంవత్సరాల తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. ఎందుకంటే తీర్పు పునరుద్ధానమునకు. హల్లెలూయా. మొదటిది జీవ పునరుద్ధానము, రెండవది తీర్పు పునరుద్ధానం. 1000 సంవత్సరాల తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరూ లేపబడతారు. అగాధంలో బంధించబడినటువంటి అపవాదిని బయటికి తీసుకొస్తారు. వీళ్ళందరూ ఎవరి ఎదుట నిలబడతారంట? ధవళమైన మహాసింహాసనం ఎదుట వాళ్ళు నిలబడతారు. చదువుదాం ఆ మాటను ఒకసారి. 11వ వచనం. ఈ రెండవ పునరుద్ధానములో ఏం జరుగుతుందంట? గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ దేవుని యొక్క సింహాసనం ఎదుట తీర్పు పొందడానికి నిలబడతాము. జీవగ్రంథములో మన పేర్లు రాయబడి, గ్రంథములు తెరవబడును, జీవగ్రంథమును వేరొక గ్రంథము తెరవబడును. మన పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నట్లయితే మనకు తీర్పు లేదు. 1000 సంవత్సరాల పరిపాలనలో ఉండేటువంటి వారికి తీర్పు లేదు. హల్లెలూయా. ఇప్పుడు 1000 సంవత్సరాల పరిపాలనలో రక్షణ లేకుండా మొదటి పునరుద్ధానంలో భాగం లేనటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తీర్పు తీర్చబడుతుంది. హల్లెలూయా. పునరుద్ధానం మనం అనుకున్నంత సింపుల్ కాదు. పునరుద్ధానంలో ఉన్నటువంటి విషయాలు మనం అనుకున్నంత సింపుల్ కాదు. ఈ 1000 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మనము దేవదూతలకి తీర్పు తీర్చబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఏ దేవదూతలకంట? పడిపోయినటువంటి దేవదూతలు, అపవాది వెనకాల వచ్చేసారు కదా దేవదూతలు, వాళ్ళకి మనము తీర్పు తీర్చబోతున్నాం. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు, ఇదిగో మీ సంఘములో ఉండేటువంటి చిన్న చిన్న విషయాలు, గొడవలకి మీకు మీరే తీర్పు తీర్చుకోలేరా? అన్యులు వచ్చి మీ సంఘంలో నిలబడి మీకు తీర్పు తీర్చాలనా? తెలివి కలిగినటువంటి వాడు ఒక్కడు కూడా మీ మధ్యలో లేరా? ఇదిగో పోలీస్ స్టేషన్లకు వెళ్తారా? గొడవలు పెట్టుకుంటారా? కోర్టులకు వెళ్తారా? అన్యులే వచ్చి తీర్పు తీర్చాలనా? మీకు అలాంటి బుద్ధి మీకు లేదా? దేవదూతలకు తీర్పు తీర్చగలిగే కెపాసిటీ మీకుంది అని భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడతారు. నేను చెప్పే అబద్ధం కాదు. చదవండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుంచి. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? ఎవరికంట పరిశుద్ధులు తీర్పు తీర్చేది? లోకములో ఉండే వాళ్ళకి మనం తీర్పు తీరుస్తామంట. యోగ్యత లేదా? ఎవరికంట మనం తీర్పు తీర్చేది? దేవదూతలకు తీర్పు తీరుస్తామంట మనం. తృణీకరించబడిన వారిని కూర్చోబెడతారా? చెప్పుచున్నాను. ఏమి?
లేడా? అయితే అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు. ఒకరి మీద ఒకటి వ్యాజ్యమాడమే పెద్ద లోపం. దానికంటే అన్యాయాన్ని సహించడం మేలు కదా. మీ డబ్బుల్ని ఎవడన్నా తీసుకుపోతుంటే పోనివచ్చు కదా, వదిలేయచ్చు కదా, దానికంటే అది బెటర్ కదా. హల్లెలూయా. ఎవరికి తీర్పు తీర్చబోతున్నామంట మనము? దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నటువంటి సమయం. హల్లెలూయా. ఇక్కడ మాత్రం మనం పోయి క్యూలో నిలబడతాం. ఆ రెడ్డి గారు వస్తే తీర్పు తీరుస్తాడు, పలానా పెద్ద మనిషి కాడికి పోతే తీర్పు తీరుస్తాడు. సంఘంలో అన్ని లేనటువంటి వారిని కూర్చోబెట్టడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాడు భక్తుడైన పౌలు గారు. హల్లెలూయా. వివాదాలు నీటిగట్టున పుట్టు ఓట, భక్తుడైనటువంటి సొలొమోను గారు చెప్తాడు. ప్రియులరా, పునరుద్ధానం చాలా బలమైనది. యేసుక్రీస్తు యొక్క శబ్దం వినగానే మృతులు లేపబడతారు. సజీవులమైన మనము మార్పు నొందుతాం. అందరము కలిసి ఆకాశమండలమునకు మేఘముల మీదకి వెళ్ళిపోతాం. 7 సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వెళ్తామంట చెప్పండి? మేఘముల మీద వెళ్తాము. మనం ఎవరో ఫ్లైట్ లెక్కం, అలవాట్లేదు. ఫ్లైట్ కంటే బెటర్ ఎక్స్పీరియన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇది మృతుల పునరుద్ధానము. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో కంటిన్యూటీ ఉంది. ఏంటో తెలుసా? అక్కడ చెప్తున్నాడు 1000 సంవత్సరములు అయిన తర్వాత మృతులు, కడమ మృతులు అంటే బ్రతికిన వాళ్ళు కాకుండా, మొదటి పునరుద్ధానంలో లేచిన వాళ్ళు కాకుండా మిగిలిన మృతులు అప్పుడు లేపబడతారు. అపవాది అప్పుడు బయటికి తీసుకుని రాబడతాడు. వాళ్ళకందరికీ తీర్పు జరుగుతుంది. హల్లెలూయా. వాళ్ళకందరికీ తీర్పు జరుగుతుంది. ఇప్పుడు మరలా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల దగ్గరికి వచ్చేద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును. పునరుద్ధానం అయిపోగానే ఏం జరుగుతుందంట? నిత్యమైన తీర్పు. హల్లెలూయా. రేపు వారం నిత్యమైన తీర్పు ఎలా ఉండబోతుందో ధ్యానం చేసుకుందాం. తలలోంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క రాకడ, రహస్య రాకడ, అది ఎవరికీ తెలియదు ప్రియులారా. ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆయన స్వరం విన్న వాళ్ళందరూ లేపబడతారు. వారందరూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఒక్కసారి మిస్ అయిపోతారు. ఎక్కడికి వెళ్ళారో తెలియక అనేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. లోకం మీదకి శ్రమ వస్తుంది. శ్రమల్లో అనేక మంది ప్రజలు విస్తరించబడతారు. 3.5 సంవత్సరాల పాటు సాధారణ శ్రమలు, మరి 3.5 సంవత్సరాల పాటు భయంకరమైనటువంటి శ్రమలు, మహాశ్రమల కాలము అని వాక్యం చెప్తుంది. ఆ 2 శ్రమల కాలము ఈ లోకంలో జరుగుతూ ఉండగా పరిశుద్ధులు దేవుని విందులో ఉండబోతూ ఉన్నారు. ఈ 7 ఏండ్ల కాలము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి విందు దినములు, తన కొరకు సిద్ధపరచబడినటువంటి వధువు సంఘము కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైన విందులో మనం పాల్గొనబోతూ ఉన్నాం. ఆ పరిశుద్ధమైనటువంటి విందులో మనం ఆయనను ముఖాముఖిగా దర్శించబోతూ ఉన్నాం. ఆయనతో మాట్లాడబోతూ ఉన్నాం. ఆయన దగ్గర నుంచి బహుమానములు స్వీకరించబోతూ ఉన్నాం. ఆయన మనల్ని అభినందించే అభినందనలు వినబోతూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరిని వారు చేసిన పరిచర్య కొరకు, వారు పొందిన శ్రమలను బట్టి, అవమానమును బట్టి, నిందను బట్టి, బాధను బట్టి, శరీరంలో పొందినటువంటి గాయములను బట్టి దేవుడు ఒక్కొక్కరికి బహుమానములు ఇస్తూ ఉండగా సంఘమంతయు హర్షించేటువంటి దినము, ప్రహర్షించి ఆనందించేటువంటి రోజులవి. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో నువ్వు ఉంటే రెండవ మరణానికి నీ మీద అధికారము లేదు. ఉన్నావా ఈ మొదటి పునరుద్ధానంలో? రెండవ పునరుద్ధానం తీర్పు కొరకు. రెండవ పునరుద్ధానం తీర్పు కొరకు. ఆ రెండవ పునరుద్ధానం దాకా ఆగొద్దు. మొదటి పునరుద్ధానంలోనే ప్రభువుని కలుసుకొని 1000 ఏళ్ల పరిపాలనలో 7 ఏళ్ల విందులో
దేవునితో కలిసి సంతోషించేటువంటి కృపనివ్వమని దేవుని వైపు చూసి బ్రతిమిలాడుదాం ప్రియులారా. ఆయన వైపు చూద్దాం. ప్రభువా, నన్ను రక్షించుకో, నన్ను రక్షించుకో. నాలో ఇంకా నిర్జీవ క్రియలు ఉన్నాయి, నీకు ఇష్టం లేని పనులు ఉన్నాయి. నా శరీర ఆశలు నెరవేర్చుకుంటున్నాను, లోక ఆశలు నెరవేర్చుకుంటున్నాను, నేత్రాశలు నెరవేర్చుకుంటున్నాను, శరీర కోరికలు తృప్తిపరుచుకుంటూ ఉన్నాను. ఇదిగో నాకుండబడినటువంటి ద్వేషము, క్రోధము, మదము, మత్సరము, కామము అన్నీ ప్రభువా ఈ లోకంలో నన్ను కృంగదీస్తూ ఉన్నాయి. వీటిని దాటి మీ వైపు చూసి పరిపూర్ణమైనటువంటి మారు మనసులోనికి నడిపించేటువంటి కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూద్దాం. ప్రియులారా, తీర్పు చాలా భయంకరమైనది. తీర్పు నువ్వు అనుకున్నంత సులభం కాదు. పునరుద్ధానం ఎలాగున భయంకరమైనదో తీర్పు కూడా అలాగే భయంకరమైనది. ఆ తీర్పు దినమున నువ్వు ఎలా ఉంటావో ఆలోచించు. ఆ తీర్పు దినమున నువ్వు ఎలా ఉంటావో ఆలోచించు. ప్రార్థించుకుందాం. తమ్ముడు చిరంజీవి ప్రార్థన చేస్తాడు.